డిస్కస్ చేద్దాం, అన్ని అంశాలు కూడా డిస్కస్ చేద్దాం. సుమిత్రా ఆనంద్ గారు వాళ్ళు ఏదైతే పెండింగ్ ఉన్నాయో పెండింగ్ లో ఉన్నటువంటి 3 ప్రధాన హామీల్లో యూనియన్లు పునరుద్ధరణ. గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ పార్టీ అధినేత అప్పటి ముఖ్యమంత్రి గౌరవ్ కేసీఆర్ గారే ఒక్క నోటి మాటతోనే యూనియన్లను రద్దు చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికీ కార్మికులు చెప్తున్నారు ఎక్కడా అటువంటి ఈ తరహా చర్య ఉండదు, కనీసం పేపర్తో ఒక సర్క్యులర్ కూడా లేదు, ఎక్కడా ఓ సంతకం లేదు, కేవలం నోటి మాటతో వాటిని రద్దు చేసి మాకు అన్యాయం చేశారు. అప్పుడు జరిగినటువంటి అన్యాయం వల్ల ఎలక్షన్లు జరగని పరిస్థితి, మా సమస్యల మీద మేము ఉద్యమించలేకపోతున్నాం, చర్చించలేకపోతున్నాం అని చెప్తున్నారు. ఉద్యమ పార్టీ ఈ తరహాగా వ్యవహరించడం కరెక్ట్ అయినా ఏం చెప్తారు? ఇప్పటికైనా సరే జరిగినటువంటి డ్యామేజ్ని అంగీకరిస్తారు? కేసీఆర్ గారు ప్రధానంగా ఏం చేసినా చాలా లోతుగా విశ్లేషించి మూలాలు ఏమిటని ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. మరి వారు ఆనాడు ఆ 53 రోజుల సమ్మె కాలంలో ఏం ఆలోచించారు, ఏమనుకున్నారు, ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారో కార్మికులకే ఎక్కువ తెలుస్తుంది ప్రజల కంటే కూడా. వాళ్ళు న్యాయమైన డిమాండ్లను దాదాపుగా కేసీఆర్ గారు నాడు అంగీకరించి ఫుల్ఫిల్ చేసిండ్రు, వాళ్ళ కోరికలను తీర్చిండ్రు. ఇక ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ చెప్పిందో, సరే కేసీఆర్ గారు ఆనాడు అట్లా చేశారు, అది కార్మికులు ఏమనుకున్నారు. హయాంలో కూడా ఆర్టీసీ సమస్యలు ఎందుకు పూర్తిగా పరిష్కరించలేకపోయారు, అలాగే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత కూడా ఉద్యోగులు ఇంకా ఎందుకు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారనే క్వశ్చన్. అది నిజమే. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలనేటువంటి ఆలోచన కేసీఆర్ గారు తీసుకున్నారు. అది ఇంకా అమలు జరగకముందే ఎన్నికలు ఇదంతా జరిగింది. వీళ్ళు హామీ ఇచ్చారు ఎన్నికలకు ముందు, కేసీఆర్ గారు ఇది చేయలేకపోయారు, మేము చేస్తామని చెప్పేసి ప్రభుత్వంలో విలీనం చేస్తాం ఆర్టీసీని, అట్లాగే కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తాము, ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేస్తాం అనేటువంటి హామీని స్పష్టంగా మేనిఫెస్టోలో పెట్టిండ్రు. కాంగ్రెస్ పార్టీ వాళ్లకు హామీ ఇచ్చింది. ఆ హామీని మరి 2.5 సంవత్సరాలు గడిచినా వీళ్ళు కనీస స్థాయి ఆలోచన కూడా చేయకుండా, మినిమం చర్చలకు కూడా పిలవకుండా, వాళ్ళు సమ్మె అనే వరకు కూడా దానికి ఆర్టీసీ సంబంధించినటువంటి ఊసే లేదు. మీద నుంచి ఉచిత బస్సు పథకం కారణంగా నెలకు 400 కోట్ల బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని విడుదల చేయడం లేదు. ఆ రకంగా ఇంకోటి విపరీతమైన పని భారం వాళ్ళ మీద పడతా ఉంది. ఉచిత బస్సులు ఎప్పుడైతే మహిళలకు ఉచిత బస్సు ఎప్పుడైతే ప్రారంభించారో అప్పటి నుంచి కార్మికుల మీద, డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ, వాళ్ళ మీద విపరీతమైన పని ఒత్తిడి ఉంది. దానికి తగినట్టుగా నియామకం లేదు, దానికి తగినట్టుగా కొత్త బస్సులను కొనే పరిస్థితి లేదు, పెట్టట్లేదు. ఈ రకంగా కార్మికుల మీద పని ఒత్తిడి ఉన్నది, వాళ్లకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం లేదు, వాళ్ళ సంస్థకు పడ్డ బకాయిల్ని ప్రభుత్వం తీర్చడం లేదు. ఇంకా మీ నుంచి ఆర్టీసీ ఏదో బాగుపడిపోయింది, ఈ ఉచిత బస్సు కారణంగా ఆర్టీసీ లాభాల్లో ఉన్నదని, మీరు బకాయిలు చెల్లిస్తే కదా కార్మికులకు మేలు జరిగితే కదా, సంస్థకి బెనిఫిట్ జరిగితే కదా, ఎక్కడికక్కడ మీరు బకాయిలు పెట్టి ఆర్టీసీ ఏదో ఉద్ధరిస్తున్నాం అన్నట్టు మాట్లాడడం కాంగ్రెస్ కి ఇది కాదు. ఇప్పటికైనా వాళ్ళు న్యాయమైన డిమాండ్లు, మీరు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, తర్వాత ప్రభుత్వము ఎన్నికలకు ముందు ఏదైతే హామీ ఇచ్చిందో, మేనిఫెస్టోలో ఏ అంశాలను అయితే చేర్చిండ్రో అవి నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఏదైతే ప్రైవేటు పరం చేయాలనేటువంటి ఆలోచన ఉన్నదో, ఆర్టీసీ ఆస్తులను మరి ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేస్తున్నటువంటి లీజులకు, 100 సంవత్సరాల కాలానికి లీజులకు ఇస్తున్నటువంటి పరిస్థితిని పెంచుతున్నారు. ఈ బస్సులు ఏవైతే వస్తున్నాయో వాటికి అనుగుణంగా డిపోలో సదుపాయాలు కల్పించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ బస్సులు కూడా ఆ సంస్థ ద్వారా లేదా ప్రభుత్వమే సమకూర్చాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రైవేటు వ్యక్తులకు పూర్తి స్థాయిలో వాటిని కేటాయిస్తే క్రమక్రమంగా మొత్తం ఈ బస్సులు ప్రైవేట్ కి అయితే సంస్థనే ప్రైవేట్ పరం అవుతుంది కదా. మరి అట్లాంటి ఆలోచన చేసి మా మనుగడకే ముప్పు కదా అనేటువంటి ఆలోచన కార్మికులకు వస్తుంది. ఆ భయం వాళ్ళకు ఉంటది. ఆ భయం వాళ్ళది మాత్రమే కాదండి, ప్రజలకు ఆ రవాణా వ్యవస్థ సౌకర్యం పూర్తిగా పోతుంది. ప్రజా రవాణా వ్యవస్థను ప్రభుత్వమే భరించాలి, ప్రభుత్వమే వసతి కల్పించాలి. రైట్. వెంకటస్వామి గారు, మహాలక్ష్మి పథకం ఆర్టీసీని బతికించింది. గతంలో అప్పుల్లో ఇబ్బందులు ఉన్నటువంటి ఆర్టీసీకి కొంత